తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమన్రు తథ్యము సుమతి. ఒక సాధువు జనం ఎక్కువగా ఉండే ఒక ఊరిలో ఆశ్రమం నిర్మించుకొని అందులో ఉండేవాడు. అక్కడికి జనం సాధువుకు ఏవో ప్రశ్నలు వేసి వాళ్ళ సమస్యలు చెప్పుకొని పరిష్కారం చెప్పమని విసిగించేవారు. అందువల్ల సాధువుకి ధ్యానభంగం కలిగేది, విసుగు కలిగే, కోపం వచ్చేది. ఈ జనం నుంచి దూరంగా పోతే ధ్యానం తపం చక్కగా చేసుకోవచ్చని కోపం రాదని అనుకున్నాడు. ఆ ఊరికి బాగా దూరంగా ఒక కొండ ఉంది. ఆ కొండ మీద ఫలవృక్షాలు, పూలతీగలు ఉన్నాయి. కొండ క్రింద గలగల పారే సెలయేరు ఉంది. ఆ సెలయేరు నీరు తీయగా చల్లగా ఉండేది. కొండ మీద ఒక పర్ణశాల నిర్మించుకొని అందులో కూర్చుని హాయిగా తపస్సు చేసుకోసాగాడు. కొంతసేపటికి అతనికి దాహం వేసింది. కమండలం పట్టుకుని కొండ దిగి సెలయేట్లో నీరు తాగి సేద తీరాడు. కమండలం నిండా నీరు నింపుకొని కొండ మీదకి ఎక్కసాగాడు. చేయి జారి కమండలం కింద పడి నీళ్ళన్నీ ఒలికిపోయాయి. అతను విసుక్కుంటూ మళ్ళీ నీళ్లు నింపుకొని కొండ ఎక్కసాగాడు. ఈసారి అతని కాలు ఒక రాయికి తగిలి అతను కింద పడ్డాడు. కమండలం కింద పడి దొర్లుకుంటూ కొండ దిగకపోయింది. సాధువు మళ్ళీ కొండ దిగి నీళ్లు నింపుకొని కొండ ఎక్కిన తర్వాత మళ్ళీ కమండలం జారిపడి నీళ్ళన్నీ నేలపాలైనాయి. ఈసారి అతనికి కోపం వచ్చి కమండలం తీసి నేలకు వేసి కొట్టాడు. జుట్టు పీక్కున్నాడు, గట్టిగా అరిచాడు, విసుక్కున్నాడు. అప్పుడు అతనికి అకస్మాత్తుగా అనిపించింది, ఊళ్ళో ఉంటే జనం రావడం వల్ల తనకు కోపం వచ్చేది, మరి ఇక్కడ ఎవరూ లేరు, తను ఒక్కడే ఉన్నాడు, అయినా కోపం వచ్చింది. అంటే అర్థం ఏమిటి? తన కోపం రావడానికి కారణం జనం కాదు, తనలోని మారని స్వభావమే. ఒకడు ఉన్నా కోపం వస్తున్నప్పుడు జనంలో ఉన్నా ఒకటే, ఒంటరిగా ఉన్నా ఒకటే. తనలోని కోపాన్ని పోగొట్టుకోవాలి, తన స్వభావాన్ని మార్చుకోవాలి, లేకపోతే ఒంటరిగా ఉన్నా ప్రయోజనం లేదు. ఈ విధమైన ఆలోచన రాగానే అతను కొండ దిగి జనంలో ఉంటూ కోపం తెచ్చుకోకుండా శాంతంగా ఉండడం అలవాటు చేసుకున్నాడు. మనం కూడా అంతే. మన కోపానికి కారణం అవతల వాళ్ళు అనుకుంటాం, నిజానికి కారణం అది కాదు, మనలో ఉన్న అసహనమే కారణం. మనం ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకోకుండా క్షమాగుణం అలవాటు చేసుకుంటే కోపం అదే తగ్గుతుంది. జై శ్రీమన్నారాయణ.